తెలుగులోనే మాట్లాడతాను, ఇంగ్లీష్లో అయితే నాకు రావు కొన్ని నా పేరు పావని, మా ఇంటి పేరు కానిస్తున్నావు, మాది శంకరాపురం. నన్ను ఇక్కడికి జాయిన్ చేసి వెంకటరమణ కోటేశ్వరరావు. ఇక్కడ నన్ను ఎంతమంది ఉంది నడిపించేది, టీము వర్క్ అన్నీ నేర్పించేది నాకు రమ ఏడుమంది సారు. ప్రతి దాంట్లో వాళ్ళ నలుగురు మా వెనకమాలు ఉంది, మా లీడర్స్ మొత్తం నాకు సపోర్ట్గా ఉంది. నన్ను ఫోన్ డైరెక్టర్గా చేసి నా ఫస్ట్ ఇన్కమ్ 265 రూపాయలు, నా సెకండ్ ఇన్కమ్ వచ్చాక 9399 రూపాయలు. నేను దీంట్లో ప్రొడక్ట్లు వాడి దీన్ని మంచిగా నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు వాడుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను చేసినంత సాయం వరకు నేను ప్రతి ఒక్కరికి తెలిపి ఎస్టేజీ కంపెనీలో ప్రతి ఒక్కరికి జీవితం ఉందని నేను ఒక మార్గంగా నిలబడాలని, నాకు సాయం చేసినంత లోపల నేను అంత పెద్దగా పోకుండా నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా. ఎంఎస్ సార్కి, ఎంకేఎస్ సార్కి, రమ 700 మేడానికి, రమణకి వాళ్ళ హస్బెండ్కి మొత్తానికి థ్యాంక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినప్పుడు మేమైతే నమ్మలేదు వాస్తవంగా ఇదంతా బ్రేక్ అనుకున్నాము. చాలా వరకు పాపం 3 వారాల నుంచి పాపం మా చుట్టూ తిరిగింది. ఎట్లాగా నేను చేర్చాలి, వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళు మేము ఎంతో ఫ్రెండ్షిప్గా ఉన్నాం 6 సంవత్సరాల నుంచి. లాస్ట్ ఏదైనా కానీ ఏమైనా కానీ వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు. మేము ఎంతో వెనపడి ఉన్నాం చాలా వరకు. ఈ వెస్టేజ్కి నమ్మన్నప్పుడు కూడా మేము రాలేదు. అలా జాయిన్ అయిన తర్వాత కూడా కంట్రోల్ ఏ వర్క్ కూడా చేయలేదు. జాయిన్ అయిన ఒక నెల తర్వాత అమ్మాయికి కోవిడ్ వచ్చింది. ఆల్రెడీ అక్కడ అది పెట్టించారు. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం హాస్పిటల్కి. ఈ రోజులో వచ్చేవాళ్ళు చాలా చూద్దామని చెప్పి ఫస్ట్ ఫార్మల్స్ అయిపోవాలి, వేసుకోవాలి. ఒక 400 రూపాయలు కూడా తీసుకున్నాం. దాంట్లో అవి చేసాక అవి చేయలేదు. ఆ పేస్ట్ వాడినాక దాంట్లో హాస్పిటల్కి వెళ్తే 6,000 కంపౌండ్ అవుతుంది. 6,000 అవుతుంది అనుకున్నది 67 రూపాయలతో ఆగిపోయింది. మాకు ఇంకా తోటి కొన్ని ఎప్పుడైతే గ్యాస్ డబ్బులు నాకు ఎక్కువ టైం పట్టిన మాట ఎంత ఉంటుంటే గ్యాస్ డబ్బులు కన్ఫర్మ్గా ఉంది. మాకైతే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా అప్పటికప్పుడే కానీ రిజల్ట్ అనేది ఏం కారణలేదు. దీంట్లో రైస్ బ్యాండ్ అది వాడుకున్నాక అరుగుదల అయింది, ఆకలి అవుతుంది. ఏ టైంకైనా అన్నం తినాలనిపిస్తుంది కానీ వేరే దాని మీద ఆసక్తి లేదు. ఈ రోజు కూడా టేబుల్ అనేది వచ్చేదాన్ని ఆయిల్ వాడుకోలేదు. 3 నెలల నుంచి రైస్ బ్యాండ్ అనేది చాలా బాగుంది.